వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య మాటల యుద్ధం రగులుతోంది. పవన్ పై ప్రకాష్ రాజ్ రోజుకు వివాదాస్పదమైన ట్వీట్ చేస్తున్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మొదట లడ్డూ కల్తీ వివాదం, దాని తర్వాత శ్రీవారి డిక్లరేషన్ వివాదం. ముఖ్యంగా ఈ లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయంతో వైసీపీకే పెద్ద మైండ్ బ్లాక్ అయిపోయింది. వైసీపీకి ఎలా స్పందించాలో తెలియక గుడ్డెద్దు చేలో పడినట్లుగా పోతున్నారు. తమ వాదన ఎక్కడా వినిపించట్లేదని వైసీపీ ఫీల్ అవుతుందో ఏంటో అట్లా అనుకుంటున్న టైంలోనే ప్రకాష్ రాజ్ వచ్చారు స్క్రీన్లోకి. ఇప్పుడు వైసీపీకి ప్రకాష్ రాజ్ ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. రీసెంట్గా వైసీపీ ఆయనతో ఒప్పందం చేసుకుందని కూడా అంటున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అన్నారు పవన్ కళ్యాణ్. దాంట్లో అంత పెద్ద వివాదం కూడా ఏం లేదు. అయినా దీనికి ప్రకాష్ రాజ్ స్పందించారు. లడ్డూ కల్తీని జాతీయ సమస్యగా చూడొద్దు అని ట్వీట్ చేశారు మొదట ప్రకాష్ రాజ్. ఇంకా నేపాల్లో షూటింగ్లో రీసెంట్గా ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. తాను చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేదేమో ఏంటో కానీ నెలాఖరులో వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతానని చెప్పి ఒక పెద్ద వీడియోని కూడా రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్. మరి అలా చెప్పిన వ్యక్తి నెలాఖరి వరకు ఎందుకు ఉండలేదు? ఆయన రోజుకో ట్వీట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. దీన్ని చూస్తే అంటే ఆయన వైసీపీ నేతలతో టచ్లోకి వచ్చారని, ఆయన తిరస్కరించలేనంత బంపర్ ఆఫర్ కూడా వైసీపీ ఇచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఆయనకి మద్దతుగా రీసెంట్గానే అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. దీని తర్వాత ఏం జరగబోతోందో అందరికీ అర్థమైపోయింది. ప్రకాష్ రాజ్ను వైసీపీ నేతలు సంప్రదించారు అంటున్నారు. ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్ నేతలకు కూడా అత్యంత సన్నిహితుడు. మరి బీఆర్ఎస్ కోసం కూడా ఆయన చాలా పనులే చేశారు. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ద్వారా ప్రకాష్ రాజ్ను పవన్ కళ్యాణ్కి మధ్య వాదనలు పెట్టుకొని మీడియాని దీని నుంచి డైవర్ట్ చేస్తారు అన్న ప్లాన్ కూడా ఉంది అంటున్నారు. సెలబ్రిటీగా ఆయన పవన్పై ఏం మాట్లాడినా చూపించడానికి ఛానల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కాబట్టి దీన్ని వైసీపీ వాడేసుకుందామని నిర్ణయించుకుంది. అందులో పావుగా ప్రకాష్ రాజ్ మారిపోయారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.